ఏర్పడి 10 సంవత్సరాలు అయి 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఉండి తర్వాత బీఆర్ఎస్గా రూపాంతరము చెంది చేసినటువంటి 10 సంవత్సరాలలో అభివృద్ధి శూన్యము ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజా సంక్షేమము అభివృద్ధి మర్చి సొంత ఏజెండా సొంత అభివృద్ధి చేసుకున్నటువంటి నాయకులు ఈరోజు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని విమర్శించడము సిగ్గుచేటు. స్వతంత్రము వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ సవరణలో భాగంగా రాజ్యాంగంలో రాసినటువంటి భాగంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమని తెలంగాణ విషయంలో కూడా అనేక సందర్భాలలో కొట్లాడినటువంటి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదే మాదిరిగా పార్లమెంట్లో కూడా తన గళాన్ని తన చేతులతోటి తెలంగాణ వస్తేనే అభివృద్ధి చెందుతుందని తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే క్రమంలో కూడా గౌరవ మంత్రివర్యులు చేసినటువంటి చొరవ అభినందనీయం. ఇకపోతే 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విసుగు చెంది ఏవైతే ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందనటువంటి తరుణంలో బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్కు పట్టం కట్టడం జరిగింది. ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలలో భాగంగా 6 గ్యారెంటీలు, అదే మాదిరిగా రుణమాఫీ, విద్యుత్ బకాయిలు, ఉచిత విద్యుత్తు ఏవైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పిందో అవన్నీ కూడా అమలు చేసే క్రమంలో ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. ఇకపోతే హుస్నాబాద్ అభివృద్ధి విషయంలో గతంలో కంటే చాలా మెరుగుగా 8 నెలల కాలంలోనే గౌరవ మంత్రివర్యులు దాదాపుగా 900 కోట్ల అభివృద్ధి చేసి చూపించడం జరిగింది. ఈ 900 కోట్లు మీరు హుస్నాబాద్ అంబేద్కర్ కాడికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా మేము నిరూపించడానికి సిద్ధమున్నాము. అది వాస్తవమా కాదా మీ నాయకులే, మీ హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ గౌరవ ఆకుల రజితా వెంకన్న గారు కూడా పత్రికాముఖంగా ఒప్పుకోవడం జరిగింది. అంటే ఒక మహిళా ప్రజాప్రతినిధి కూడా గౌరవ మంత్రివర్యులను అభినందిస్తుందంటే ఈ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుందో, ఎంత అభివృద్ధి పదంలో ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రానున్న ఎన్నికలలో మన స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని కలత చెంది రాత్రికి రాత్రే ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి ముఖ్యమంత్రి అన్ని నియోజకవర్గాలలో ప్రెస్ మీట్ పెట్టుకుంటే వరంగల్లో ఉన్నటువంటి హనుమకొండలో ఉన్నటువంటి నాయకులు గౌరవనీయులు సతీష్ బాబు గారు వచ్చి హుస్నాబాద్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. మీటింగ్లో కూడా బీఆర్ఎస్కు చెందిన నాయకులందరూ కూడా రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి అధికారం రాదని పక్క పార్టీలపై చూస్తుంటే ఆ యొక్క నాయకులను సెకండరీ నాయకులను కట్టుదిట్టం చేయాలనే ఉద్దేశంతో ఆలోచనతోటి వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీదకి తేవాలని సతీష్ బాబు యొక్క మనోధైర్యం దెబ్బతిని రానున్న రోజులలో ఇబ్బంది కాకుండా ఉండేదికే నిన్న మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలలో హుస్నాబాద్ మున్సిపల్ అభివృద్ధికి 35 కోట్లు, అదే మాదిరిగా గతంలో పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి గౌరవ మంత్రివర్యులు 140 కోట్ల అభివృద్ధి పథకాల గురించి తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఎల్లమ్మ చెరువు గతంలో ఇచ్చినటువంటి కాంట్రాక్టులు బీఆర్ఎస్ అధికారంలో చేసినటువంటి మొత్తం కుప్పకూలితే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు చొరవ తీసుకొని దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 18 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. అదే మాదిరిగా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి కాల్వలు అభివృద్ధి చెందాలి, కాల్వలను చేయించిన తర్వాత అందులోకి వచ్చినటువంటి నీళ్లు దాదాపుగా 1,00,000 ఎకరాలు వాడాలనే ఉద్దేశంతో గతంలో చేసినటువంటి కాల్వలనే కాకుండా కొత్త కాల్వలను నిర్మించి రైతుల యొక్క కన్నీరు తూడాలనే ఉద్దేశంతో దాదాపు 437 కోట్ల 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు ఇప్పించడం జరిగింది. అంటే ఇట్లా మనం చూసుకుంటూ పోతే అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వంలో మంచి స్థానంలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు హుస్నాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి
నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉండి అనుక్షణము కార్యకర్తల ఇబ్బందులు తొలగించుకుంటూ కార్యకర్తలతోటి అనుసంధానంగా పనిచేస్తూ గ్రామాలలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ప్రతి మండల కేంద్రంలో మండల నాయకులతోటి సమావేశాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను తన దృష్టికి తీసుకురాగానే తీర్చినటువంటి ఘనత మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారిది. అదే మాదిరిగా ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో క్లస్టర్లలో ఉన్నటువంటి రైతు వేదికలలో ప్రతి రైతు వేదికల్లో కూడా తనే స్వయంగా వచ్చి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలు సామాన్యునికి అందే విధంగా ఆ పథకాల మీద ఒక అధికారులతో మీటింగ్ పెట్టించి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళిన ఘనత మన మంత్రి పొన్నం ప్రభాకర్కు దక్కుతుంది. అదే మాదిరిగా అభివృద్ధికి సంబంధించి ఎక్కడ కూడా రాజీ పడకుండా రేపు అక్టోబర్లో రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏంటంటే